అండి, హలో అందరికీ నమస్కారం. మేమైతే లవర్ టూర్ ఫ్యామిలీతో బయలుదేరామండి. శనివారం రాత్రి 2 గంటలకు బయలుదేరాం. లావ్ వెళ్ళేటప్పుడు పిఠాపురం అనే ఊరు వస్తుందండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ఉందండి. అక్కడ వ్యాన్ ఆపారు, వ్యాన్ డ్రైవర్ గారు. పిల్లలు అందరం దిగాము, ఫోటోలు తీసుకున్నామండి. అక్కడి నుంచి అన్నవరం కొండ మీదకి బయలుదేరాము. అన్నవరం కొండ మీదకి వెళ్ళేటప్పుడు పోలీసు వారు గ్యాస్ సిలిండర్ ఇచ్చేసుకున్నారు. పైకి వెళ్ళనివ్వరట. 100 రూపీస్ టికెట్ ఇచ్చారు. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు తీసేసుకోవాలి. కొండకి బయలుదేరి వచ్చేసామండి. అన్నవరం కొండపైకి వచ్చేసాం. అన్నవరం కొండ మేము పిల్లలు అందరూ నడుచుకుంటూ స్నానాలు చేసి తలనీళ్ళు అవ్వడానికి, దర్శనం చేసుకోవడానికి బయలు వెళ్ళామండి. అన్నవరం కొండపైన వ్యూ చూడండి, చాలా బాగుంది. అక్కడ తలనీలాలు కూడా అర్పించారండి. అన్నవరం కొండ మీద వ్యూ చూడండి. ఆ కొండపై నుంచి చూస్తే ఊరు చాలా అందంగా కనిపించిందండి. ప్రశాంతంగా ఉంది. టెంపుల్కి వెళ్తే అక్కడే ఉండిపోవాలన్నంత మనస్తృప్తిగా ఉంటుంది కదండి. ఆ టెంపుల్ చూడండి, చాలా అందంగా ఉంది కదండి. మేము ఎప్పుడైనా సరే టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనిపిస్తుందండి. కానీ టైం కదండి, వెళ్ళాలి. టెంపుల్కి వెళ్తే మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అన్నవరం కొండ మీద కొండపైకి వచ్చాము, అవన్నీ చూసామండి. బాగుంది, మనస్తృప్తిగా ఉంది. ఇక అక్కడ స్నానాలు చేసి రెడీ అవ్వి దర్శనానికి బయలుదేరుతున్నామండి. ఆ టెంపుల్ చూడండి, ఆ గోపురాలు, ఆ లైటింగ్, ఆ వెలుగు చూస్తే దేవుని దగ్గరికి వచ్చినట్టు అనిపించేసిందండి. దర్శనం పూర్తయిన తర్వాత అండి, అక్కడ షాపుల దగ్గర ఫ్యాన్ చూడండి, చాలా పెద్దది. షాప్ దగ్గర గాజులు అవి తాళ్ళు కొనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ లావా బయలుదేరామండి. అన్నవరం నుంచి లావా బయలుదేరేటప్పుడు లావా తల్లికి మొక్కుబళ్ళకి కోళ్ళు ఇచ్చుకున్నామండి. కొంతమంది మేము మేకలు, కోళ్ళు అని మొక్కుకుంటారు కదండి, అలాగే మేము కోళ్ళు మొక్కుకున్నామండి దర్శనానికి. లావా తల్లికి కోళ్ళు ఇచ్చుకుని మళ్ళీ లావా తల్లి దర్శనానికి బయలుదేరాం. లావా వచ్చేసాం. లావా తల్లి దర్శనానికి బయలుదేరామండి. దారిలో మా ఫ్యామిలీ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. మేము అన్నవరం స్నానం చేయడానికి బయలుదేరాం. లైన్ చూడండి, క్యూ చాలా పెద్దది ఉంది. జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారండి. తల్లి ఏమడిగితే అది మనకి సహాయం చేస్తుందండి. దర్శనం పూర్తయింది. బూరెలు వేస్తామండి తల్లికి. తర్వాత మాంసం శుభ్రం చేసుకున్నామండి. మాంసం కడిగాము, బూరెలు వేసుకున్నాము. చికెన్ ఫ్రై కూడా చేశారండి. మా అన్నయ్య గారు అయితే బాగా చెప్తున్నారు చూడండి. చికెన్ ఫ్రై కూడా చేసుకున్నామండి. అండ్ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేశారండి. బిర్యానీ కూడా రెడీ చేయడానికి అన్ని రెసిపీలు చేసుకుంటున్నారు. చికెన్ గ్రేవీ చేశారు, చికెన్ ఫ్రై చేశారు, చికెన్ పకోడీ కూడా చేశారండి. వేడి వేడిగా తింటుంటారు వాళ్ళు. అండ్ బిర్యానీకి అయితే బియ్యం బాగా శుభ్రంగా కడిగి ఒక దానిలోకి తీసుకుంటున్నామండి. బిర్యానీ రెడీ. బిర్యానీ బాగుంది కదండి, కలర్ఫుల్గా. చికెన్ గ్రేవీ పక్కన రెడీ అవుతుందండి. బిర్యానీ రెడీ చేశారండి. లావలో ఎవరికి వారు పెట్టుకుని తినేస్తారండి. అక్కడ పిల్లలు చూడండి, అలా తల్లి టెంపుల్లో అందరూ అక్కడ సంతోషంగా హ్యాపీగా గడపారండి. ప్రతి సంవత్సరం మేము వెళ్తామండి. అక్కడికి హ్యాపీగా వెళ్ళాలి, ఆనందంగా ఆ తల్లి దర్శనం చేసుకోవాలని మేము అనుకుంటామండి. ఆ దర్శనం పూర్తయిందండి. లావ తల్లి ఆశీస్సులతో మేము అక్కడ నుండి పెద్దాపురం మరిడమ్మ తల్లి దర్శనానికి బయలుదేరుతున్నాం. హైవే కదండి, పెద్దాపురం వెళ్ళే దారి హైవే. దారి చూడండి,
పెద్దాపురం మల్లెం తల్లి దర్శనానికి వెళ్తున్నామండి. వ్యూ చూడండి, చెట్లు అవిను. అక్కడ అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం దారిలో తీసుకున్నామండి. అక్కడ నుండి పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానానికి వచ్చేసాం. ఆషాఢంలో మరిడమ్మ దర్శనం చేయడం చాలా మంచిదండి. అక్కడి నుంచి కాకినాడ బీచ్కి వచ్చేసామండి. కాకినాడ బీచ్ సముద్రం చూడండి, పిల్లలు చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఆనందంగా గడపడానికి రెడీ అవ్వారు. ఆల్రెడీ వెళ్ళిపోయారండి దాంట్లో ఆడుకోవడానికి. ఎగరడం, గంతులు వేయడం, అసలు వాళ్ళు వచ్చేదే బీచ్ కోసం అనుకుంటున్నాం మేము అంటే దేవుని ఆశీస్సులతో, సత్యదేవుని ఆశీస్సులతో, పెద్దాపురం మల్లెమ్మ తల్లి ఆశీస్సులతో, లవతల్లి ఆశీస్సులతో ఎలా అయితే మేము బీచ్కి వచ్చాము. బీచ్లో పిల్లలు ఆడుకుంటున్నారు. మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఆ కెరటాలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గంతులు వేసుకుంటూ చాలా హ్యాపీగా గడిపాము. భార్గివి అయితే గంతులు బాగా వేస్తుందండి. మనిషిత కూడా గంతులు వేస్తుంది. పిల్లలందరూ కూడా ఆడుకోసాగారండి హ్యాపీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, అయ్యో మర్చిపోయాను, మేము బీచ్లో తాడాటలు ఆడుకున్నాం. గేమ్స్ కూడా చాలా చేస్తామండి. గేమ్లో తాడాట ఆడుకున్నాము. నెల అయితే ఇంటికి బయలుదేరామండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. చేయండి. మేము ఇంటికి బయలుదేరుతున్నాం. మర్చిపోయినా మా ఊరు చెప్పాలి కదండి. ద్రాక్షారామం దగ్గర జగన్నాయకుల పాలెం అండి మా ఊరు. మా వీడియోస్ ఇంకా చేస్తామండి. ఫస్ట్ టైం కదా, మిస్టేక్స్ ఉంటే సారీ. ఓకే, బాయ్.